రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత, కార్యకర్తలకు న్యాయం చేయడంపై తీర్మానాలు చేస్తున్నారు. కడప మహానాడును జయప్రదం చేయడంపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలుగుదేశం మహానాడుకు సన్నాహకంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జగ్గయ్యపేట మినీ మహానాడులో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఎంపీ కేసినేని చిన్ని పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ పటిష్టత, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. మహానాడు ప్రతి టీడీపీ కార్యకర్తకు పెద్ద పండుగని నేతలు పేర్కొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ యువత ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా తమ కళ్ళ మీద తమ నిలబడే విధంగా ఉండాలి, ఇక్కడ వ్యాపారాలు బాగుండాలి, రైతు బాగుండాలి, ఇవన్నీ ఆలోచించి పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కార్యకర్తల కష్టం మీద, తెలుగుదేశం నాయకుల కష్టం మీద నిలబడి ఒడిదుడుకులు ఎదుర్కొని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిశా నిర్దేశంలో మేమందరం కలిసికట్టుగా ప్రయాణిస్తున్నాం. తప్పకుండా ఈ మినీ మహానాడు సందర్భంగా మేమందరం కార్యకర్తలు, నాయకులు జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి కృషి చేస్తామని అందరం కూడా ప్రమాణం చేస్తాం. టీడీపీ కుటుంబ సభ్యుల ఇంటి పండుగగా మహానాడును జరుపుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. వైసీపీ అరాచకాల్ని అంతమొందించడంలో పోరాడిన తెలుగు తమ్ముళ్లందరికీ కృతజ్ఞత చెప్పే వేదికగా ఈసారి మహానాడు నిలవబోతోందని గుంటూరు తూర్పు నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వ పటిమతో పార్టీ పటిష్టంగా నిలిచిందని తెనాలి మినీ మహానాడులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అన్నారు. మరలా అపజయం అనేది ఈ ప్రాంతంలో ఉండకూడదు. ఎలాంటి కష్టాన్నైనా భరిద్దాం, ఎలాంటి నష్టాన్నైనా ఓర్చుకుందాం, కానీ అపజయాన్ని మాత్రం మన దగ్గరికి కూడా రానియొద్దు, రానియడానికి ప్రయత్నించొద్దు. అలాంటి ఆలోచనలు ఎక్కడ పుణికిపుచ్చుకోకూడదని చెప్పి శపథం చేయాలి ఈ మహానాడులో అని చెప్పి నేను మీ అందరినీ కోరుతాను. ఈనాడు మనకు ఏదైతే ప్రవేశపెట్టిన తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలన్నింటినీ ముక్తకంఠంతో ఆమోదిస్తూ మీ అందరూ చప్పట్ల ద్వారా హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మినీ మహానాడుకు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అతిథిగా హాజరయ్యారు. నిడదవోలు మినీ మహానాడులో ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం తెలుపుతూ తీర్మానం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మినీ మహానాడులో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కార్యకర్తలే టీడీపీకి బలమని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చెయ్యలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 10 నెలల్లోనే చేసి చూపిందని అనంతపురం నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. కళ్యాణదుర్గం మినీ మహానాడులో 17 తీర్మానాలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మినీ మహానాడులో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పాల్గొన్నారు. జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, నియోజకవర్గ మినీ మహానాడులో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. కడపలో జరిగే టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని చంద్రగిరి సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు.